ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29. ఇజ్రాయేలులు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెమును, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. హల్లెలూయా. అర్థమైందండి మీకు? ఇజ్రాయేలులు నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ భాగ్యము ఏ భాగ్యము? ఈ రక్షణ భాగ్యం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెన. ఈ భాగ్యం ప్రభు అనుగ్రహించినటువంటిది అన్నటువంటి ఆలోచన ఎవరికైతే వస్తుందో, గ్రహింపు ఎవరికైతే వస్తుందో, వారికి దేవుడు తప్పనిసరిగా ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గంగా యేసయ్య ఉంటాడు. అట్లా కాకుండా ఈ భాగ్యము, ఈ స్థితి, ఈ పరిస్థితి నాకు కలిగిన దాన్ని బట్టి వచ్చిందని, నా బలమేనని, నా జ్ఞానమేనని, నా తెలివేనని అని ఎవరైనా పొరపాటున ఇలాగా మీలో ఎవరైనా ఇలా తలంచితే దేవుని యొక్క కాపుదల, దేవుడిచ్చే ఆ ఘనత, దేవుడిచ్చే దీవెన దూరం చేసుకుంటారు. అలా కాకుండా మన హృదయములో ఉప్పొంగాలి. ఏమని? ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, పట్టెడు మెతుకులు అన్నం తింటున్నానంటే, నేను క్షేమంగా బ్రతుకుతున్నానంటే, నా తోటి సమకాలికులు ఎందరో ఆకులు రాలిపోయినట్లుగా ఈ లోకంలో రాలిపోయారు, కానీ నన్ను మాత్రం సజీవంగా ఉంచి సజీవమైన ఆయన నామాన్ని స్తుతించేటట్లు దేవుడు చేశాడని ఎవరైతే కృతజ్ఞత కలిగి, ఈ సౌభాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని ఆ కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞతతో ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేసే కేడెముగాను, ఔన్నత్యము కలిగించే ఖడ్గముగాను ఉంటాడంట ఆయన. అద్భుతమైనటువంటి రీతిలో ఆయన కేడెము, ఆయన ఖడ్గము మనకు తోడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే ఉన్నాయిలే, మనకు 10 ఎకరాలు ఉండొచ్చు, తప్పులేదు. బంగారం ఉండొచ్చు, ఇంటి నిండా చుట్టాలు ఉండొచ్చు, ఇంకా బంధువులు, మరి పిల్లలు ఉండొచ్చు, చెప్పుకుంటానికే అవన్నీ. వాటి వలన పొరపాటును కూడా నీకు ఘనతను, ఔన్నత్యమును, ఆరోగ్యమును, సమాధానమును ఏమీ ప్రయోజనం ఉండదు. ఒకటి వెనకటికి ఎవరో ₹1,00,00,000 సంపాదించాడంట. వాడు తినేదేందో తెలుసా? చివరికి సింగిల్ చపాతి. ఆటో వాడైనా శుభ్రంగా ఆటో నడుపుకొని మటన్ బిర్యానీ, దమ్ము బిర్యానీ, వాడికి ఏది తిన్నా క్షణాల్లో అరిగిపోద్ది. అంతటి సౌభాగ్యం. అంటే డబ్బు ఇవ్వని, ఆస్తి ఇవ్వని, ఈ లోకము ఇవ్వనటువంటి ఆరోగ్యం, సమాధానం, క్షేమం, నెమ్మది జీవము కలిగిన దేవుడి వలన కలుగుతుంది. ఔన్నత్యం కలిగించే ఖడ్గము. ఇప్పుడు మన దగ్గర మన డబ్బు మనకి కొంతవరకే ఘనతను కలిగిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన సొమ్ము కొంతవరకే ఘనతను కలిగిస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏది కలిగి ఉన్నా దాని వలన కొంతవరకే నీకు ప్రయోజనం, కానీ నీవు నిజముగా దేవుడు ఇచ్చే ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉంటే ఇహమందును పరమందును ఘనత నొందిన వ్యక్తిగా ఉందువుగాక. ఇలాంటి ఆశీర్వాదం ఎవరికి కావాలి? ఇప్పుడు ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా ఉంటాడు. ఈ ఖడ్గం మనకుంటే ఏ ప్రయోజనం కలుగుతుంది?
ఆ ఖడ్గం మనకు ఔన్నత్యముగా ఉండాలంటే, దేవుడిచ్చే ఆ ఖడ్గం, ఔన్నత్యం కలిగించే ఆ ఖడ్గం మనకు ఉండాలంటే మనం ఎలాగుండాలి? కొన్ని విషయాలు, మనకు ప్రయోజనకరమైనటువంటి విషయాలు బైబిల్లో నుంచి మనం గమనిద్దాం, చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 26, 27 వాక్యాలు చదువుకుందాం. సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? ఔన్నత్యం కలిగించే ఖడ్గం. ఔన్నత్యం అన్న దగ్గర ఘనత అనండి. ఘనత. ఘనత అంటే డబ్బు వలన వస్తుంది కొంతవరకు ఘనత. ఈ లోకంలో ఉండే ఘనత కాదుండే, దైవీకమైన ఘనత. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఘనత నొందితే అది నీకు ఘనంగా ఉండాలి, ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి. అది నిజమైన ఘనత. ఓకే. ఔన్నత్యము కలిగించే ఖడ్గం. చాలామంది ఉన్నారు భక్తులు, చాలామంది ఉన్నారు. కానీ లేవీలు మాత్రమే మోషే మాట చొప్పున చెయ్యగా. హల్లెలూయా చెప్పండి. లేవీలు మాత్రమే మోషే చెప్పిన మాట ప్రకారంగా చేశారు. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళారు. యెహోవా పక్షమున అన్న దగ్గర దేవుని వైపు తిరిగి, దేవుని వైపు మీరు తిరిగితే ఎందుకు, సందర్భం ఏంటి, అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి, ఎందుకు యెహోవా పక్షం ఎందుకు రమ్మంటున్నాడు మోషే అయిన నాయకుడు అనంటే, ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కింద ఒక దూడని తయారు చేసి వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని అంతా ఒలిసేసి ఒక దూడని తయారు చేసి, ఈ మోసే అనేవాడు ఏమాయను, సీనాయి కొండ మీదకి పైకి ఎక్కాడు, దేవుడితో గడుపుతాడంట, అతడు తిరిగి వచ్చేది ఎంతవరకు నమ్మకమో మేము నమ్మలేకపోతున్నాం, కాబట్టి ఈ యొక్క దూడే మా దేవుడు అని చెప్పేసి ఈ బంగారు దూడ ఎదుట సాగిలు పడుతూ దండాలు పెడుతూ ఆ దూడే దేవుడని అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. వరసవాయిలు తప్పి ప్రవర్తిస్తున్నారు. కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తిస్తున్నారు. కళ్ళు ఉన్న చోట ఉండకుండా కళ్ళు నెత్తికెక్కాయి. కామంతో కప్పబడి ఉండి వరసవాయిలు తప్పి దేవుని కట్టడలకు, దేవుని నియమాలకు, దేవుని వాక్యానికి, దేవుని యొక్క ఆయన ఆజ్ఞల మార్గమునకు విరోధమైనటువంటి ప్రవర్తన కలిగి విచ్చలవిడిగా పాపము చేస్తున్నారు. ఈ పాపము ఖండించమని దైవజనుడైనటువంటి మోషే చెప్తున్నాడు. యెహోవా పక్షమున జీవము కలిగిన దేవుని వైపు ఎవరు తిరుగుతారో వారు
తప్పనిసరిగా వారు నడుమున ఖడ్గము కట్టబడి ఉంటుంది. వారు నిశ్చయముగా ఈ పాపాన్ని ఖండించే, ఆ పాపాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి ఆ ఖడ్గములో ఉంది. చప్పట్లు కొడతారనుకున్నాను నేను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఖడ్గములో ఏముందో తెలుసా? పాపాన్ని ఖండించగలిగే శక్తి, సామర్థ్యత ఉంది. ఇదే వాక్యం అనే రెండంచులు కలిగిన ఖడ్గం. హెబ్రీ 4:12 4:12 మనం గమనిస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. చాటు చోటునున్నటువంటి ప్రతి పాపము ఆయనకు తేటగా కనపడుతుంది. ఆయన చూచుచున్న దేవుడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకి ఏదియు కూడా చాటైన చోటు ఏదియు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, పౌలు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరి నందు ఉండాలి? మరి రోమీలకు రాసిన పత్రిక 8:1 ఈ వాక్యం ఎన్నోసార్లు చదువుంటాం, వినుంటాం. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు వైపు తిరిగిన వారికి ఈ ఔన్నత్యం అనే ఖడ్గం పాపములో నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే క్రీస్తు వైపు తిరిగిన వారు లేవీలు, క్రీస్తు వైపు మళ్ళిన వారు లేవీలు చాలా మంది ఉన్నారు. పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, వాక్యాన్ని అంగీకరించరు, వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు పారిపోతారు. ఉన్నత ఉపదేశములో గద్దింపు మందలించే ఆ స్థలములో పాపములో ఉన్న వారికి చోటు ఉండదు. లేవీలు మాత్రమే అక్కడికి యెహోవా వైపు తిరిగినట్లు, యేసు వైపు తిరిగినట్లు రాయబడింది, గంధత్వం చేయబడింది. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పాపం వారిని ఏలుబడి చేస్తుంది కాబట్టి, పాపం వైపు వారు తిరిగారు కాబట్టి పాపములో చిందులేస్తున్నారు, పాపపు అడుగుల్లో నడిపించబడుతున్నారు. ఎవరు వీరు? వీరు కూడా భక్తులే, వీరు కూడా క్రైస్తవులే, వీరు కూడా యెహోవాను ఉచ్చరించువారే, స్తుతించువారే. కానీ పాపం వీళ్ళని వేలుబడి చేస్తుంది. అందుకే వాక్యం అనే ఖడ్గము విభాగిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు వీరు అక్కడ నిలబట్టలేదు. పాపము వలన వచ్చు జీతం చెప్పండి, మరణం. మరణానికి ఆహుతైపోతున్నటువంటి పరిస్థితులు పాపము వేలుబడి చేస్తుంది వీరిని. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నానని, దేవుడి వైపు, ఆయన మాట వైపు నువ్వు తిరిగితే ఈ లేవీలు యెహోవాకు ప్రతిష్ఠితులు అని రాయబడింది. హల్లెలూయా చెప్పండి. నాతో కలిసి వెనకంటారా? లేవీలు యెహోవాకు ప్రతిష్ఠితులు, యెహోవా కొరకు సమర్పించుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి లోకం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ వారికి ఏదైనా అవసరమైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు, ప్రభువా నాకు అనుదిన ఆహారము దయచేయము. శోధనలో పడకుండా
అనునిత్యము నీ కృపా బాహుళ్యము నాకు తోడుగా ఉంచని ప్రార్థన చేసుకుంటారు. ఎవరయ్యా యెహోవాకు ప్రతిష్ఠితులంటే? యెహోవాకు ప్రతిష్ఠితులంటే యేసయ్య కొరకు సమర్పించుకున్న జీవితాలు. ఈ లోకంలో నాకేం అవసరం లేదు, ఈ లోకంలో ఉన్న కట్టుబొట్టు, ఈ లోకంలో ఉన్న ఆర్భాటాలు ఏం అవసరం లేదు. క్రీస్తు ఉంటే చాలు, క్రీస్తు వైపు తిరిగి ఉన్నాను నేను అన్న వాళ్ళు మాత్రమే జీవము కలిగిన యేసుక్రీస్తు వాక్యమనే ఖడ్గం ద్వారా, ఆ వాక్యం అనే ఖడ్గానికి నిలబడతారు. అందరు నిలబడరు. ఏంటండి పాస్టర్ గారు అంత గట్టిగా చెబుతాడు, ఎవడన్నా వస్తాడా వారం, వచ్చే ఎంత రాకపోతే ఎంత. ఇది వాక్యం అనే రెండంచులు కలిగిన, చెప్పండి, రెండంచులు కలిగిన ఖడ్గం మూలుగలను ప్రాణాత్మ సమస్తమును శోధిస్తుంది. ఎందుకు శోధిస్తామంటే శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడి మహిమ కలిగిన రాజ్యమునకు, చదరని రాజ్యమునకు, మహిమ కలిగిన పట్టణమునకు, సియోను పట్టణమునకు, సియోను రాజైన యేసుక్రీస్తు మహిమను చూచుచు ఆయనలో పరవశించి పరవలు తొక్కి హర్షించి నిత్యానందములో యుగములు క్రీస్తుతో కూడా మనం ఉండబోతున్నటువంటి స్థలములోనికి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఆసన్నమైనది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరు, పాపం నిన్ను ఏలుబడి చేస్తున్న దినాలన్నిటిలో, పాపం నిన్ను వెంటాడుతున్న పరిస్థితులన్నిటిలో ఎప్పుడు కూడా నీవు ఫైల్లోకి రాలేవు. ఇక్కడ లేవీలు మాత్రమే, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, తన చెల్లికాన్ని, తన పొరుగువాన్ని చంపటం ఏందండి అని ఒకవేళ మీకు శారీరకంగా ఆలోచన రావచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచింది అనుకో, దాన్ని ఏం చేయమన్నాడు? తీసేయమన్నాడా, ఉంచుకోమన్నాడా? పర్లేదులే అయినా చూసేవాళ్ళే సినిమాలు, సీరియళ్ళు. పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రం చచ్చిపోతున్నా ఆపు, ఆపు, ఎందుకంటే పాస్టర్ గారు వచ్చాడుగా. మనుషుల ముందు ఒక భక్తి, మనుషులు లేనప్పుడు ఎంత నటన. మనల్ని జీవించమని ప్రభు చెప్తే మనం నటిస్తున్నాం. పౌలేమన్నాడు? జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నాలో. పౌలు ఎలా చేస్తున్నాడు? నటిస్తున్నాడు, జీవిస్తున్నాడా? జీవించటమే మనకు తెలియాలి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పగలవా? నటించటం మన వంశంలో, మన 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 ప్రభు బిడ్డలుగా మనలో అసలు ఉండకూడదు. ఇక్కడ ఒక నటన, బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత చాలే సంబడం, ఏ గురించి మాకు తెలియదు ఏముంది అంటది. బయటికి పోయిన తర్వాత ఈ మాట, లోపలికి వచ్చిన తర్వాత అక్క ప్రైజ్ అక్క, నువ్వు పాట పడితే నా తల ఏంటికి లేచి కొట్టుకుంటున్నాయి, ఎంత పొగుడుతుందో. అంటే ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి మాటలు ఉంటే చూచుచున్న దేవునికి లెక్క చెప్పుకుందాము గాక. ఇలాంటి మాటలు ఎవరు ఉండదనుకుంటున్నాను ఇస్సాకు విశ్వాసులు. ఆమె చెప్పండి మంచి వాళ్ళందరూ హల్లెలూయా. ముందు మనిషి ముందేమో ఒక మాట, మనిషి తర్వాత, మనిషి లేని తర్వాత ఒక మాట. ఇప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? పోనీ చెయ్యి అభ్యంతరపరిచారు అనుకోండి, నీ చెయ్యిని ఏం చేయమన్నాడు? నరికే అన్నాడు. నరకాలంటే ఏం కావాలి? చెప్పాలి, చెప్ప చెయ్యి నరకాలంటే ఏం కావాలి? మరి ఉండాలి కదా. ఆయనే ఔన్నత్యము కలిగించు ఖడ్గమై ఉన్నాడు, జీవము కలిగిన యేసు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త మనం 5:39, 29, 30 అనుకుంటా ఫాస్ట్ గా. నీ కన్ను చూసిందల్లా కావాలంటది. మనం ఎంత, మన స్వామత ఎంత, మన స్థితి ఏంది, మన పరిస్థితి అదేమీ పట్టించుకోదు, చూసిందంతా కావాలి. వాడెవడో కారులు తిరుగుతుంది, నీకు అవసరం కారు? దేవుడు నీకు ఇచ్చాడుగా బైకు, చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఎవరంటారు?
కారు కావాలని అంటారు కానీ హల్లెలూయా, కన్ను కావాలంటది, కడుపు వద్దంటది. కొంతమంది తిండి కూడా చూడండి, ఏమండి, కొంతమంది ఉంటారు ఇంట్లో ఒక్కొక్కళ్ళు, ఏమండి, వండిన కొండంతా నా ముందే పెట్టండి, మీరెవ్వరు తినకూడదు, తిన్న తర్వాతనే వీడి కన్ను కావాలంటది. వాడు తినేది ఎంత తిప్పి కొడితే చెంచా కూడా తిండో, చెంచా కూడా తిండాడు. వాడికి ఎందుకంటే పైన షుగర్, కింద షుగరు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారండి, అల్లులు చెప్పండి. ఎట్లాంటి వాళ్ళు అంటే కన్ను కావాలంటది, కడుపేమో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కన్ను అభ్యంతరపరుస్తుంటుందంట. ఈ కన్ను అభ్యంతరపరిస్తే, నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలి? ఈ కన్ను చూడకూడదు, చూస్తున్నప్పుడు నిన్ను అభ్యంతరపరుస్తుంది, నిన్ను పాడు చేస్తుంది, నిన్ను అభ్యంతరపరుస్తుంది అనుకో. ఈ కన్ను ఏం చేయాలి? ఏయ్ కన్నా, నేను ఎవరిని? యేసు రక్తం ద్వారా కడగబడిన బిడ్డని, పంజేటీబే చూడకూడదు. అట్లాంటివి, ఎలాంటి ఈ లోకంలో ఉన్నాయని చూడకూడదు. అందుకే దైవజనుడు పౌలు ఏమంటాడంటే, మేము దేని మీద ఆశ పెట్టుకున్నాం, దేని మీద కళ్ళు పెట్టుకున్నామంటే, దృశ్యమైన వాటి మీద మేము దృష్టి ఉంచక అదృశ్యమైన వాటి మీదనే దృష్టి ఉంచాం. హల్లెలూయా చెప్పండి. చూస్తున్న ఈ దృశ్యాలు, చూస్తున్న ఈ పరిస్థితులని ఒక రోజు నా పంచవేంద్రములతో సహా లయమైపోతాయి. అదృశ్యమైనది ఒకటి ఉంది, అదే పరలోక రాజ్యం. మన కొరకు ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ స్థలం, దాని మీద మన కన్ను నిలపాలి. కానీ నిన్ను అభ్యంతరపరిచే వాటి మీద నువ్వు నిలపకుండా ఉందవు గాక. వాడెవడో మాట్లాడుతున్నాడు, వాడి మాటల మీద నీ కన్ను వేయాలంటవా? వాళ్ళు ఎవరో పోతున్నారు టిక్ టాప్ చేసుకొని, సాలం జాకెట్ వేసుకొని పోతున్నారు, బ్లౌజ్ వేసుకొని. ఎంత అంటే పిచ్చి మహన్ నువ్వేం కుట్టేస్తాయి, పాచి మహన్ ఇది ఎంత ఏం తెలిసే? 4,000. 4,000 అంట. సరిగ్గా కూడా ఒంటి మీద లేదు. ఈ సైతాన్ సంబంధి, ఆత్మ సంబంధి బిడ్డ చూసిందంట అలాంటి బ్లౌజ్ కావాలని. ఎక్కడైనా కానీ నువ్వు బాగుపడతావా? ఇలాంటి చూపు నీకుంటే? అల్లులు చెప్పండి. వాళ్ళు కట్టుకుంటే కట్టుకుని చేస్తారు. వాళ్ళు దేవుడి మందిరానికి వస్తారు, కట్టుకుంటారు. ఏమండి, అన్ని జోబులు జోబులు ఉన్న ప్యాంట్లే. అల్లులు చెప్పు, ఏంద్రా నీ కటింగ్ అన్నా, ఈ మధ్య అని తీసానన్న, అందుకే చార్లో పెట్టానంట అన్నాడు. ఓ, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? అభ్యంతర పరిస్థితి సహజం, శరీరం కదా. హల్లెలూయా చెప్పండి. ఏంటక్క ఏంది ఈ మధ్య ఏంది నున్నగా ఉంది నీ జుట్టు, ఏం వాడావు, ఏంటి సంగతి అంటే, ఇంకా ఆమె చెబుతుంది, ఏమో కోరిక వస్తుంది, ఏమో చూసి వెంటనే పొటిషుడ్ అయిపోవటం. ఇంకా మన కన్ను అశాశ్వతమైన వాటిని చూడకూడదు. ఈ లోకము దాని ఆశలు. సహోదరుడా, చాలామంది యవనస్తులు కూడా చెడిపోతున్నారు, పతనం అయిపోతుంది. యవన భవిష్యత్తు చాలా విలువైనది. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన నీ తల్లిదండ్రులకి, సమాజానికి, కుటుంబానికి ప్రయోజకురాలుగా ఉంచాలనుకుంటున్నాడు, పవిత్రుడిగా ఉంచాలనుకుంటున్నా. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నువ్వు చూస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన ఆకర్షణలు, అందాలను చూసి మోసపోవద్దు. నీ జీవితకాలం అంతా ఏడుచుకుంటూ కూర్చుంటావు. వాడేం చక్కగా ఉన్నాడని చూస్తూ ఉందంట అమ్మగారు. వాడు ఎవడో కాదు, బైక్ మెకానిక్. గంటకు ఒక బైక్ వేసుకుని వస్తాడు. చూసింది మొత్తానికి వాడిని చేసుకున్న 4 రోజులు బాగానే ఉంది. తర్వాత 5వ రోజు ఏమైందో తెలుసా? ఒకటే గుద్దుడు, ఒకటే తన్నుడు. ఏందంటే వాళ్ళ అమ్మని అడిగి నేను, ఏంటమ్మా ఏంటంటే, చాలా చక్కగా ఉన్నాడని. బాగానే ఉన్నాడు, కంటికి ఎట్ట కనపడ్డాడంట? చాలా చక్కగా కనపడ్డాడు. మరి హృదయంలో ఉన్నది కనపడలేదని కంటికి సొట్టమొహందానా అనుకున్నాను నేను. బయటకంటే మళ్ళీ ఫీల్ అయిదిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ బయట ఇప్పుడు బయటికి ఏం కనపడదు, మన కంటికి ఎట్లా ఉంటుంది? మన కన్ను ఎటువంటి కన్ను అంటే ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటినే చూస్తాం. హల్లెలూయా చెప్పండి. నేను కొందరు కళ్ళు నేను ఎలా భావిస్తాను అంటే పంది కళ్ళు అని భావిస్తాను.
ఎందుకని అన్నయ్య అట్లా అంటున్నావు అంటే, పంది ఎప్పుడు ఎక్కడ పైకి చూడదు, ఎప్పుడు కిందే చూసే పని దానికి. అల్లు చెప్పండి. మన 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 మనస్సు, మన నేత్రం పైనున్న వాటి మీదనే దృష్టి ఉంచాలి. అల్లు చెప్పండి. ఆ కాలు అభ్యంతరం చేస్తే, కాలు కానీ చెయ్యి కానీ అభ్యంతరం చేస్తే ఏం చేయమన్నాడు? నరికేసేయ్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని నరికి వేసేదానికి కత్తి కావాలి. కత్తి అంటే ఔన్నత్యము కలిగించేది. దాన్ని నరికేస్తే నిన్ను అభ్యంతరపరుస్తున్న చెయ్యి నరిగితే నీకు ప్రయోజనం అన్నాడు దేవుడు. ఎంత ప్రయోజనం అంటే, నువ్వు కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, కన్ను లేకపోయినా నీకు నిత్య రాజ్యం ఉండబోతుంది. నీకు ప్రయోజనము కాదా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను, ఒకవేళ మన కన్ను కానీ ఏమన్నా అట్ట అదిరి ఏదైనా చూడకుండా చూస్తే, ఎప్పుడు ఇదే పనిలో చూస్తా నా కన్ను అని ఇటు పెట్టుకొని పీక్కుంటే, అల్లు చెప్పు, ఈడేంది అటు ఇటు తిరుగుతున్నాడు, ఈ కన్ను కానీ పీక్కున్నాం అనుకోండి, పోద్ది. ఇంకా అంతటితో పోద్ది. అల్లు చెప్పండి. ఇంక మరి ఎందుకు పొద్దుగూకులా ఆ బూతు బొమ్మలు చుట్టం, ఆ పనికి మాలిన చుట్టం, ఆయన చూడటం ఎందుకని కన్ను పీక్కున్నాం అనుకోండి, అప్పుడు ఏమనుకుంటున్నా, భలా నా కుమారుడా, ఓ భలే పీక్కున్నారు నువ్వు మొత్తానికి. ఎందుకంటే ఇక ఎన్నడు పాపం చూడవు, నా రాజ్యం నువ్వు చూడబోతున్నావు. ఆడికి పోయామనుకో, యేసయ్య కన్ను పీక్కున్నా నీ కోసం అంటే అద్భుతమైన కన్ను ఇస్తాడు ఆడ. ఆమె చెప్పు, ఏమన్నా కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారండి ఆడ పరలోక రాజ్యంలో. ఎందుకంటే ఎందుకు ఆ మాట యేసయ్య అన్నాడంటే, పాపాన్ని ఖండించగలిగే ఆ వాక్యానికి, ఆ యేసయ్య వైపు నువ్వు తిరగాలి. లేవీలు ఎవరండి? యెహోవాకు ప్రతిష్ఠితులు. అంటే యేసయ్యకు ఎవరైతే, యేసయ్య వైపు ఎవరు తిరుగుతారో వారు మాత్రమే కన్ను బీక్కుంటారు, వారు మాత్రమే చెయ్యి చెప్పండి, అందరు నరుకోరు. ఏం లేదండి, ఇంకోసారి ఇలాగా చేసావనుకో బాగుండదు అమ్మాయి అని చెప్పి తల మీద 2 దెబ్బలు కొట్టి ప్రార్థన చేశా. ఇంకంతే, రాలా అమ్మాయి. రాకపోవడమే మంచిది. యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పండి. అమ్మో కొడతడే ఉన్నట్టుగా మీరు కూడా చెప్పలేకపోతారు. చెప్పండి 2 చేతులు ఎత్తి. మరి కొట్టకే ఏం చేస్తారండి? తల్లిదండ్రులు మాట్లాడకపోతే తల్లిదండ్రులు కొట్టరా పిల్లల్ని? ఒక దెబ్బ కొడతారా లేదా? మరి యేసయ్య మాట వినకపోతే నేను ఒక తండ్రిగా నేను దెబ్బ కొట్టాలా వద్దా? హల్లెలూయా చెప్పండి. కొట్టకముందే బ్యాగు గీగు సర్దుకొని ఎంపు జీవాని మాబో శుభానట్టుగా వెళ్ళిపోతున్నారు కొంతమంది. బాని ఇబ్బంది ఏం లేదు. యెహోవా కొరకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు వాక్యమైన ఖడ్గం ద్వారా పాపాన్ని ఖండించి జీవ గ్రంథములు వారి పేరు రాయబడుతుంది. చదువునా? ఎవరిని అన్నారు? కూలినోళ్ళ నిలబడ్డోళ్ళ? అమ్మా, కూలినోళ్ళని అనలేదు. నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకో తెలుసా? యేసయ్య వైపు తిరిగి బ్రతుకుతున్నారు మీరు. యేసు కొరకు బ్రతుకుతున్నారు. నా ప్రాణమా, నా సమస్తమని యేసు కొరకు బ్రతుకుతున్నారు. ప్రపంచం కొరకు, లోకము కొరకు, డబ్బు కొరకు, ఇదిగో కులము కొరకు, అదిగో లోక సంబంధమైన ఆచారాల కొరకు బ్రతకటం లేదు. యేసు కొరకు మీరు బ్రతుకుతున్నారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటన్నయ్య ఈ మధ్య బ్రదర్ రా అన్నయ్య, ఏంటన్నయ్య ఈ మధ్య కనపడలేదు? ఏమైందో మొత్తానికి సచ్చింది. పాపం ఉన్నోళ్ళు నిలబడలేరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నిలబడ్డోళ్ళని యెహోవా ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కొరకు జీవితాన్ని సమర్పించుకొని మాకు పరలోక రాజు అక్కడ చదువుకుంటా వస్తే, అయ్యా అంటావా? అమ్మో, పాస్టర్ గారికి ఎంత డౌట్ వచ్చిందో, ఇబ్బంది అయిందో, విశ్వాసులకి ఏదైనా జరిగితే తట్టుకోలేడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాగా ఉంది. ఎవరికి? బాలరాజానికి.
మళ్ళీ చెప్పండి. పోతే బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ మరి ఏం చేస్తాం? ఇది మాత్రం కరెక్టే. కట్టకం, రెండంచులు కట్టకం వాడాలా వద్దా అన్న ఒక పక్కే కుదరంటే కుదరదు. రెండు పక్కన ఉన్నది, ఈ పక్క దిగాలి, ఆ పక్క దిగాలి. ఒకసారి చప్పట్లు కొట్టు గట్టిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. బోధించేవాడు దిగిపోవాలి, అవతలోడు బోధ వింటున్న భక్తులు కూడా దిగిపోవాలి. యేసునామం. అప్పుడు యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదించునుగాక. చూడండి, మళ్ళీ ఇంకొక అవకాశం. జారిపోయిన వాళ్ళ గురించి పాస్టర్ గారు ఏం చేయాలి? మళ్ళీ వస్తారేమో, మళ్ళీ నిలబడతారా ఈ దెబ్బలకి, మళ్ళీ ఈ ఉపదేశం నిలబడతారేమో అని చెప్పేసి ఒకవేళ దేవుని సన్నిధిలో ఏం చేయాలి? తుడిచివేయి, నా పేరు తుడిచివేయి. వాళ్ళ పేరు తుడిచివేయి దయా. అవసరమైతే నా పేరైనా తుడిచేయి, కానీ వాళ్ళు బాగుపడాలయ్యా. వాళ్ళు వాక్యం ఎదుట నిలబట్టలేదు, ఉపదేశం ఎదుట నిలబట్టలేదు. అవసరమైతే నా పేరైనా తీసేసేయ్యా, వాళ్ళ పేర్లు తుడిచేయి మాకంటే ఒకటే ట్రీట్మెంట్ ఇస్తుంటారు. రేయ్, ఎవరు పాపం చేస్తారో వారి పేరు అజీవ గ్రంథంలో ఉన్నారు. నీవు ఆ ప్రస్తావన గురించి వదిలేసాయి. నేను వస్తాను, యోధా గోత్రపు సింహంలాగా వస్తాను. ఎవడి క్రియలను బట్టి ఆనికి నేను తీర్పు ఇవ్వబోతున్నాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. నువ్వు పడుతున్న పశ్చాత్తాపం, నువ్వు చేస్తున్న సేవను బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీవు పొందుకున్న కృపను బట్టి, నీ పిలుపును బట్టి కొందరైనా నా వైపు తిరిగితే వారి పేరు నిశ్చయముగా జీవ గ్రంథంలో రాయబడుతుంది. వారి పాపానికి నిశ్చయముగా పాప క్షమాపణ కలిగి ఔన్నత్యం కలిగించే ఖడ్గం ద్వారా రక్షించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఏమి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, పాపాన్ని ఖండించే, పాపం దేవునికి అయిష్టమైంది. ఆ పాపం మన దగ్గర ఉంటే ఆయనకి ఆయాసకరం. ఆయన అంటాడు, నీవు ఆయన వైపు తిరుగు, నా వైపు తిరుగు. నేడు నీ ఇంటికి చెప్పండి వచ్చాడు కలెక్టర్. ఆయనకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జక్కయ్య దిగివచ్చి సంతోషంగా యేసయ్యని తన ఇంట చేర్చుకున్నాడు. ఇంట చేర్చుకున్న తర్వాత యేసు ప్రభు వైపు అలాగా చూస్తున్నాడంట. చూస్తున్నప్పుడు వెంటనే ఒక పశ్చాత్తాపం రగిలింది. అల్లు చెప్పండి, ఎవరు? ఆయన ఔన్నత్యం కలిగించే ఖడ్గం కదా. వెంటనే జక్కయ్య చేసిన పాపాలన్నీ క్లియర్గా యేసయ్య మొహంలో కనపడుతున్నాయి. హల్లెలూయా చెప్పండి. ఆయనకు చాటు అయినది ఏదైనా ఉందా? వాక్యం అంటే దానికి ఇంకేం లేదండి. వాక్యం అంటే ఏందనుకుంటుంది తెలుసా? పాస్టర్ గారు ఏందండి నా విషయం ఎలా తెలిసింది?
నాకు తెలుసు, అందుకే మా అత్త వస్తుంది రాత్రి. మా అత్త చెప్పుకుంటుంది నా గురించి. నీ అత్త చెప్పాలా, నీ తోడుకోడలు చెప్పాలా, మీ బాబాయ్ చెప్పాలా, మీ పిన్ని చెప్పాలా, ఎవరు చెప్పాలా? నీ పరిస్థితిని, నీ రహస్యాన్ని వాక్యం అనే అర్థం ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు నీలో ఉన్న మచ్చలన్నీ కనపడతాయి. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడు పరీక్షిస్తాడండి. దేవునికి ఆయన చోటైనది చాటైనది ఏమని చెప్పండి. జక్కయ్య ఎదుటి నిలబడ్డాడు. జక్కయ్య రహస్య పాపాలని యేసుక్రీస్తు క్లియర్గా కనిపించాయి కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఎవరెవరైతే దగ్గరైతే నేను అక్రమంగా అన్యాయంగా తీసుకున్నాను 4 వంతులు నేను తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, నిశ్చయముగా నీవు కూడా అబ్రహాము ఔన్నత్యం కలిగించే ఖడ్గం జక్కయ్యలో ఉన్న పాపాన్ని ఏం చేసింది? ఖండించేసింది యేసు నామములో. ఖండించబడటానికి ముందుగా జక్కయ్య ఏం చేశాడో హృదయపూర్వకంగా సంతోషంగా యేసయ్యని ఎక్కడ చేర్చుకున్నాడు? ఆయన బజార్లోనే ఉండు, నీ ఇంట్లో పోయి 4 సార్లు ప్రార్థన చేసుకుని, లేకపోతే ఒక 2 రోజులు టైం పెట్టి అప్పుడు నేను పిలుచుకుంటా అని చెప్పాల. వెంటనే త్వరగా యేసయ్య వైపు తిరిగి చూశాడు. ఆమేన్ చెప్పండి. వెంటనే దేవుడు నిశ్చయముగా అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యేసయ్య వైపు తిరిగితే ఔన్నత్యం కలిగించే ఖడ్గం నీలో ఉన్న పాపాన్ని ఖండించును గాక. తిరగాలంటే దమ్ము ఉండాలి నీ దగ్గర. ఏముండాలి? ఎవరు తిరుగుతారు? అందరూ తిరగరండోయ్, లేవీలు మాత్రమే తిరుగుతారు. హల్లెలూయా చెప్పండి. లేవీలు అంటే యెహోవాకు, యేసు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు మాత్రమే ఖండించి బుద్ధి చెప్పే వాక్యం దగ్గర నిలబడతారు. అందరు నిలబడరు. హల్లెలూయా చెప్పండి. నిలబడలేదంటే వాళ్ళు పాపం వైపు తిరిగారు, అందుకే పారిపోతున్నారు. మీరేం చింతించొద్దు, దేవుని కొరకు సమర్పించుకోండి. మీలో ఉన్న పాపాన్ని తొలగించి నిన్ను నిశ్చయముగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబోతున్నాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా చెప్పండి. ఇంకొక విషయం కూడా చెప్పాను నేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కట్ల మీద పెట్టాడా? తల మీద పెట్టాడా? ఇస్సాకు తల మీద పెట్టాడా? నిప్పు కర్ర చేత పట్టుకున్నాడా? కొండ మీదకి ఎక్కుతున్నాడా? కొడుకు కూడా అడిగాడు, నాన్న ఇప్పుడు మొత్తానికి ఇవన్నీ చేస్తున్నావు, బలిపీఠం కడుతున్నావు, బలించటానికి గొర్రెపిల్ల ఏది అడిగినప్పుడు తండ్రి అబ్రహాం ఏమన్నాడు తెలుసా? యెహోవాయే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటారు రా బాబు, బయలుదేరు కదులు. కొండెక్కారు, బలిపీఠం కట్టారు, బలిపీఠం మీద కట్టెలు పేర్చారు, అన్ని చేశారు. ఈ ఇస్సాకుకి ఏం చేశాడు? కళ్ళకి కట్టాడు, చేతులకు కట్టాడు, అన్ని ప్రయోగాలు చేశాడు. ఎంత ప్రాసెస్ జరిగింది, ఎంత పని జరిగిందో కనీసం ఒక రోజు అయిపోయి ఉంటుంది అనుకుంటా. అల్లి చెప్పండి. ఇక చివరికి కట్ల మీద పెట్టి కత్తెత్తాడు. అల్లు చెప్పండి. అప్పుడు దేవుడు ఆకాశమందున్న దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం, నీ ఒక్కగాను ఒక కుమారుణ్ణి నాకివ్వటానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి, నువ్వు కత్తెత్తావు కాబట్టి నేను కరుణ చూపించేవాడిని కానీ కత్తితో కథం చేసేవాడిని కాదు. నేను కరుణ చూపించే దేవుణ్ణి. నువ్వు కత్తి ఎప్పుడు ఎత్తుతావా అప్పుడు దాకా నేను మౌనంగా ఉన్నా. హల్లెలూయా చెప్పు. అర్థమైన వాళ్ళకి చప్పలు కొట్టేవాళ్ళు. మీకు మనకు డౌట్ వచ్చింది కదా, ఆయన కత్తి ఎత్తేదాకా ఆయన మౌనంగా ఉండకపోతే ఆ మాట ఏదో ముందంటే సరిపోద్దిగా అన్నట్టుగా ఉంది కదా. హల్లెలూయా చెప్పండి. ఈయన తండ్రి కొడుకు మీద కత్తి ఎత్తేదాకా తండ్రి దేవుడు అసలు దేవుడేనా అని అంటే, కత్తెత్తకపోతే పాపం ఖండించబడదు. అర్థమైన హల్లెలూయా చెప్పు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా మార్చబడాలంటే కత్తి ఎత్తబడాల్సిందే. ఈ కత్తి శరీరాన్ని చంపుతుంది, ఆత్మను బతికించే కత్తిది. కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు చనిపోయాడా, బ్రతికాడా? ఇస్సాకుకు ప్రతిగా క్రీస్తు చనిపోయాడు, ఇస్సాకును దేవుడు బ్రతికించాడు. ఈ రోజున నిజముగా మనలో ఉన్న పాపం ఖండించబడాలా వద్దా? ఖండించబడ్డప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? అది ఔన్నత్యం కలిగించే ఖడ్గం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటో తెలుసా? ఇదిగో, పాపాన్ని ఖండిస్తుంది ఖడ్గం. నిలబడతావా? అందరు నిలబడరు. లేవీలుగా ఇస్సాకు కూడా లేవీ కోమకు సంబంధించిన వాడే. మరి ఇస్సాకు ఎంత విధేయత కలిగినోడండి. కత్తెత్తేదాకా
కత్తెత్తిదాకా మౌనంగా ఉన్నాడంటే ఎంత సమర్పించుకున్నాడు క్రీస్తు కొరకు. ఆమేన్ చెప్పు. అసలు మామూలుగా క్రీస్తు కొరకు సమర్పించుకొని ఇసాకు నేను ఒక్కగాను ఒక్కొక్కరిని మంచి అమ్మాయిని చూశాను, లవ్ చేశాను, నువ్వు అసలు ముచ్చినోడు లేని పని ఎవరం కత్తెత్తుతావా నా మీద? కత్తికైన పాలుపడ్డాడు. కారణం ఏంటంటే నా ప్రభు కొరకు చనిపోతే నన్ను బ్రతికిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇలాంటి సమర్పణ నీలో ఉంటే ఔన్నత్యం కలిగించి కట్టకం చేసే మొట్టమొదటి ప్రయోజనం ఏంటో నీలో కలిగించే ఏంటిదో తెలుసా? పాపాన్ని ఖండిస్తాడు. హల్లెలూయా చెప్పండి. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే మరణాల్లో 3 మరణాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. ఒకటి మామూలుగా చనిపోయే మరణం, అందరికి వచ్చే మరణం, అది సాధారణమైన మరణం. ఇంకో రెండో మరణం ఏంటంటే అది జీవించుచున్న వాని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే, అది ఆత్మీయ మరణం. కొంతమంది చూడండి భక్తి చేస్తారు, ఆయన మందిరానికి వస్తాడు, అంతా చేస్తారు, కానీ సచ్చిన స్థితి, సరైన ప్రార్థన ఉండదు, సరైన సమర్పణ ఉండదు. సచ్చినోడు కదులుతాడట. అల్లు చెప్పండి. సచ్చినోడికి బిర్యానీ వండి పెడితే కదిలి అంటాడా? అంటాడా? ఎందుకు? సచ్చాడను. అల్లు చెప్పు. సచ్చినోడికి టైం తెలిసిద్దా? 12 అయినా ఆమెనన్నా తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నామంలో ఆమెనన్న తర్వాత వస్తాడు సచ్చినోడు. అల్లు చెప్పండి. ఎందుకంటే తప్పే లేదు. సచ్చినోడికి టైం తెలిసిద్దా? అల్లు చెప్పండి. సచ్చినోడికి వాసన తెలియదు, సచ్చినోడికి టైం తెలియదు, సచ్చినోడు పరిచయం తెలియదు, సచ్చినోడికి దశమ భాగం ఇవ్వాలని తెలియదు. అల్లు చెప్పు. సచ్చినోడు క్రీస్తును ప్రకటించాలని తెలియదు. సచ్చినోడు మాట్లాడటానికి పాడటానికి అవకాశం ఉండదు. జీవించుతున్న పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు ఇంకా మృతుడవే. ఏంటండి మృతుడవే అంటే లేదు, జీవించుతున్నావు, పేరు మాత్రం ఉంది. ఏంటిది? బోర్డు మాత్రం ఉంది. నిస్సి అగపే, ఓకే, బోర్డు మాత్రం ఉంది. బోర్డు పెట్టుకుంటే సరిపోద్దా? దేవుడు బిడ్డలమని క్రీస్తు కుమార్తెని బోర్డు పెట్టుకుంటే సరిపోయిందా? దానికి తగినట్లుగా మనం బ్రతికి చూపించాలి కదా. జీవించుచున్నాను, పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. ఇది రెండో మరణం. ఈ రెండో మరణం చాలా ఇబ్బందికరం. ఇది చిన్నగా నరకనికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ రోజున పాపం ఒకవేళ దేవుడి మందిరానికి వస్తూ కూడా ఇంకా పాపం చేస్తూ లోకాచారాల్లో లోక పద్ధతుల్లో ఉన్నావంటే నువ్వు చచ్చిన వాడివి ఆత్మీయతలు. హల్లెలూయా చెప్పండి. ఆల్రెడీ మనం లోకం విషయంలో ఎప్పుడో చనిపోయాం, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. ఇలా బ్రతకండి, తప్పనిసరిగా దేవుడు నిన్ను నిశ్చయముగా జీవ గ్రంథంలోకి నడిపించును గాక. మూడో మరణం ఏంటో తెలుసా? అది నిత్య మరణం. అగ్ని ఆరదు, పొరుగు చావదు. 3 మరణాలు ఉన్నాయి. మరి దేవుని సన్నిధిలో ఈ 3 మరణాలని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా నిశ్చయముగా నీలో పాపం ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. పాపం ఉందంటే ఈ 3 నుంచి నువ్వు తప్పించుకోవటానికి అవకాశమే లేదు. పాపం తొలగించడానికి నేను ఈ రోజున ఔన్నత్యం కలిగించే ఖడ్గంగా నేనున్నాను. కాబట్టి నీవు నా వైపు తిరుగు, నేమేం తిరిగినట్లు ఇసాకు తిరిగినట్లు నా వైపు తిరుగు. నిశ్చయముగా పాపం అనే ఆ లోక సంబంధమైన పరిస్థితులన్నిటినీ వాక్యం అనే ఖడ్గముతో, ఇదిగోండి, ప్రాణాత్మ దేహములను మూలుగలను విభాగించినంతగా ఆ ఖడ్గం, 2 అంచులు కలిగిన ఖడ్గం, దాన్ని ఖండిస్తుంది, శోధిస్తుంది, ఆ పాపాన్ని నిర్మూలపరుస్తుంది. ఆ శక్తి వాక్యం అనే ఖడ్గానికి మాత్రమే ఉంది. హల్లెలూయా. వాక్యం మనిషిని మార్చగలదు. దేవుడు మాట్లాడాడు, జక్కయ్యా నేడు నీ ఇంట ఉండాలి రా అన్నప్పుడు ఆయన మాట వినపడింది. ఆ మాటే వాక్యం. ఆ వాక్యం వినబడగానే ఆ వాక్యానికి లోబడ్డాడు, దిగి వచ్చాడు, ఇంట చేర్చుకున్నాడు. పాపం ఖండించబడింది. అబ్రహాము కుమారుడిగా తిరిగి లేపబడ్డాడు. కొట్టు చప్పట్లు యేసు నామములో. అది ఆ ఖడ్గంలో ఉన్న పవర్. అది
ఆ ఖడ్గం నిన్ను వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉన్నావో, ఆ ఖడ్గం నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, అద్భుతమైన ఆదరణ, వాక్యములో ఉన్న ఆదరణ నిన్ను తాకుతున్నప్పుడు నీ కన్నూరు ఆపబడతాయి. ఆమేన్ చెప్పుకో. నీ స్థితిని ఆయన వాక్యం మారుస్తుంది. ఆ వాక్యం నిన్ను ఖండిస్తున్నప్పుడు, ఆ వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు నీ గర్భం దర్శించబడుతుంది. ఆ వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు ఎండిన ఎముకల్లో జీవం ప్రసాదించబడినట్లు నీ జీవితంలో అనుభవిస్తున్న వ్యాధి తొలగిపోతుంది. ఈరోజు ఈ పగలు నిశ్చయముగా యేసు వైపు తిరుగుతావా? తిరిగితే వాక్యం ఎంత పని చేసిద్ది, ఎంత ప్రయోజనకరమైంది. హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం కావాలన్న వాళ్ళు. పర్లేదు అన్న, ఒక దెబ్బ కొట్టినా, మమ్మల్ని గద్దించినా, బుద్ధి చెప్పినా మా మంచికి అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. పాపం మీ దగ్గర ఉండకుండా పారిపోవును గాక, నిత్య జీవానికి వారసులుగా మార్చబడును గాక. ఆ వాక్యమైన ఖడ్గం నీ కన్నీరు తుడుచును గాక. క్రీస్తు ఎదుట నిన్ను నిలబెట్టును గాక. మహిమ కలిగిన రాజుగా ఆయన మేఘారుడై వచ్చినప్పుడు మేఘాల మీదకి ఎక్కించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించును గాక. దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా దైవజనుల నోటి నుంచి గద్దించినప్పుడు మనం సరిచేసుకునే సత్తా, ఆయన వైపు తిరిగే మనస్సు మనకుంటే తప్పనిసరిగా అబ్రహాము కుమారులమే జీవ గ్రంథంలో మన పేరు ఉండను గాక. ఆయన వస్తాడు. నా డైరీలో నేను ఉంచుకున్నాను. ఆయన డైరీలో మాసిపోతాయా? ఏమైనా ఎలకలు కొడతాయి ఆయన డైరీని? మన డైరీ అయినా ఎలకలు కొడతాయి. కానరా కొద్దిసేపు కనపడవు. హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన చేసుకొచ్చి అన్ని బెజ్జాలు పడిపోయినాయి. వాళ్ళ ముత్తాతలు అంటే ఆ పొలము ఆయనది. ఎప్పుడు ఆయన పేరు మీద అంటే పేపర్ తీసుకొచ్చాడు, అన్ని తుప్పు పట్టిపోయినాయి, చినిగిపోయింది. ఇంకా పట్టుకుంటే ఇట్లా సీకి వచ్చేటట్లు ఉంది. మన దగ్గర ఇంటి పట్టాలు, పొలం పట్లాలు, ఏమండి కాగితాలు అన్నీ సీకి పట్టాలి. ఆయన దగ్గర ఉన్న డైరీ సీకి పట్టిద్దా? హల్లెలూయా చెప్పండి. అంటే డైరీ అంటే తన మనసు. హల్లెలూయా చెప్పండి. నిజంగా ఆయన మనసులో మనం ఉండగలిగిన వాళ్ళమేనా? ఆయన మనసులో ఉండాలంటే మన దగ్గర ఏలుబడి చేయాలన్నా? పాపం ఉంటే ఆయన మనసులో మనం ఉండం. కాబట్టి పాపాన్ని విడిచిపెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దైవజనుల ద్వారా నువ్వు టీవీ చూడొద్దంటే చూడకూడదు. అదే ఔన్నత్యం కలిగించే, నీకు ఘనతను కలిగించే ఖడ్గం అదే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మంచిది. ఇంకో రెండో మాటకు వెళ్తే, అక్కడ మనం గమనించినప్పుడు సొలొమోను దగ్గరికి, రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వెళ్తారు. వెళ్ళి ఆ సొలొమోను యొక్క రాజు సముఖములో నిలబడి, ఈ ఇద్దరు స్త్రీలు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే, వీళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ అయ్యారు. అంటే ఇద్దరు బిడ్డలను కన్నారు. ఇద్దరు మగపిల్లలనే కన్నారు, డెలివరీ అయ్యారు. అయితే ఒక నిద్రపోతు తల్లి తన బిడ్డను చంపుకొని పురిటిలో ఉన్న మరొక స్త్రీ యొక్క కుమారుని తీసుకుని వచ్చి, ఈ స్త్రీ నిద్రపోతున్నందువలన చంపుకున్న స్త్రీ వచ్చి ఈ పురిటిలో ఉన్న బిడ్డను తీసుకొచ్చి పక్కన బండేసుకొని, అలాగా తెల్లవారుజులు ఆ బిడ్డని తన బిడ్డగా భావించి ఉన్నప్పుడు, తెల్లారిపోయినప్పుడు ఈ బిడ్డ తల్లి చూసుకున్నప్పుడు బిడ్డ ఉండదు. ఏందబ్బా ఎక్కువైంది అది అని చూస్తే, తన కడుపున పుట్టిన బిడ్డ తల్లికి తెలిసింది కదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే 9 మాసాలు మోసి కానీ తల్లికి తెలుసు, అమ్మా ఈ బిడ్డ నా బిడ్డ, మీ దగ్గర ఉన్నది ఏంటంటే, ఎవరు చెప్పారు ఈ బిడ్డ నా బిడ్డ అని అన్నప్పుడు దుఃఖపడిపోయి, లేదే తల్లి నా బిడ్డ, ఎందుకు నువ్వు ఎలా చేసావంటే, తన బిడ్డను చంపుకొని వేరే బిడ్డను తెచ్చి పెట్టుకొని నా బిడ్డ అని కాళ్ళు ఎగరేసుకుంటా హల్లెలూయా చెప్పండి తిరుగుతూ ఉందన్నమాట తల్లి. ఈ విషయం తట్టుకోలేక రాజు సముఖం దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సమాచారం. వెళ్ళిన తర్వాత రాజు కత్తి ఎత్తాడు. హల్లెలూయా చెప్పండి. కత్తి అనండి. ఔన్నత్యం కలిగించే ఖడ్గం అంశం. కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తిన వెంటనే ఇది ఈ పక్కన దొంగతనం చేసి బిడ్డను తెచ్చిపెట్టు, పక్కన బండి వేసుకుని చూడు పిల్లవాడిని,
దొంగతనం చేసి ఈ తల్లి అంటది, రాజా ఎత్తావా కట్టుకో, కట్టం ఎత్తావా కట్టుకో, ఏసై, దానికి కాకుండా నాకు కాకుండా బావాలి ఏసై అన్నది. దానికి కాకూడదు నాకు జాలి ఏమైనా ఉందా? దయ్య ఏమైనా ఉందా? దయ్యి జాలి ఉండటానికి తన బిడ్డ అయితే కదా. అదే నువ్వు చెప్పండి. కొంతమంది చూడండి, ఒకడు వాళ్ళ నాన్న కష్టపడి సంపాదిస్తాడా? అది నువ్వు చెప్పు 2 చేతులు ఎత్తి. ఆడు 10,000 తీసి క్షణంలో ఖర్చు పెడతాడు. సొమ్ము ఒకటిది. ఈ 10,000 రూపాయలు ఎంత కష్టపడితే నాన్న వచ్చాయన్న సంగతి వాడి. కొంతమంది పెట్టినట్టు ఉన్నారు. కన్నా ఏం చూసుకున్నాం అంటారు ఒక్కొక్క తల్లి అమ్మగారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏమన్నాడు, అమ్మే నీ మొహానికి లిప్టిక్ వద్దు అని అన్నందుకు కన్నావులే అని అంటుంది. ఇంకేం చెప్తామండి? కన్న తండ్రి అని కనికరం ఏమైనా ఉందా? హల్లెలూయా చెప్పండి యవనస్తులారా. కన్న తల్లిని కాస్త ఒక కడుపున ఒక అన్నం పెడితే, ఒక ముద్దు పెడితే మంచిది కదండి. కుమారులు కోళ్ళు వచ్చిందని భార్య చెప్పిన మాటలేని తల్లిని కూడా పక్కన పెట్టే కఠినాత్ములైన కన్న కొడుకులు లేరంటారా? హల్లెలూయా చెప్పండి. అందరూ ఉంటారని కదండో. హల్లెలూయా చెప్పండి. కొందరు తల్లిని దేవతలాగా చూసుకుంటారు, అసలు దేవుడిలాగా చూసుకుంటారు. దేవుడు వారిని దీర్ఘాయుష్యులు గాక. బైబిల్ చెప్తుంది అదే. తల్లిదండ్రులు ఏం చేయమంటున్నాడు? సన్మానించండి. హల్లెలూయా. మరి కొంతమంది ఏందో అదేందో నాకు అర్థం కాదు, కఠినం. నీ కూతురు ఒకటే, నీ కోడలు ఒకటే, అంతా ఒకటి కాదా? హల్లెలూయా చెప్పు. అసలు నిజంగా చెప్పాలని నీ కోడలే కూతురు ఒక్కళ్ళు చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు చెబుతారు చెప్పరండి. పొరపాటుని చెప్పరు, నాకు తెలుసుగా. నీ కోడలే, నా కోడలే. ఎవరమ్మా అన్నది? ఇంకా రాలేదుగా, వస్తే తెలిసిద్ది. ఎవరన్నది ఆ మాట? ఏసులకి నువ్వు అన్నావు తల్లి, ఇంకెవరు అన్నా. వచ్చిన తర్వాత చూసుకొని అందాం అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనిషికి ఎవరు తన బిడ్డ అయితే ఎవరైతే ఏమండి కనికరం జాలి ఉండద్దు? ఉండాలా వద్దా? చిన్న బిడ్డని రాజు కత్తిస్తే కటకం ఎత్తితే కనీసం తన బిడ్డ పోగొట్టుకున్నదే, నేను బాగొట్టుకున్నాను, కనీసం నేను పోతే పోయింది, నా ఎంత చెడిపోయిన, కనీసం వాళ్ళన్నా బాగుపడితే బాగుండు అనే ఆలోచన అవగాహన లేదండి. నేను చెడితే చెడిన నేను పట్టణాలు కూడా చూసి ఎంత డేంజర్ మనసు ఇది. అర్థమవుతుంది? తను చెడిపోయింది, పక్కలో బాగుపడుతుంటే పక్కన వాళ్ళు చక్కగా ఉంటే చూడలేక నాదే కోసుకొని అక్రమం చేసి అన్యాయంగా. ఈ బిడ్డ తల్లి అంటుంది, రాజా నన్ను ఏలువాడా, నీ సన్నిధిలో నిలబడ్డానయ్యా, తగ్గించుకుంటున్నాను ప్రభా, నాకు ఆ గర్వం వద్దు, నా బిడ్డ విషయంలో నా గుండె కరిగిపోతుంది, నేను నలిగిపోయానయ్యా, వద్దు. ఆ బిడ్డ దాని దగ్గరే ఉన్నాయి. ఎక్కడుంటే నా బిడ్డే కదా, ఎక్కడుంటే నా బిడ్డ. సంపొద్దయ్యా, దయచేసి సంపొద్దని అనగానే ఆ ఔన్నత్యం కలిగించే ఖడ్గం ఈ తగ్గించుకున్న వ్యక్తికి న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీర్చింది. కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా. నిజంగా కొంతమంది దౌర్జన్యం చేస్తారు. ఎంత దౌర్జన్యం! మందే సొమ్ము, మందే, ఎంత దౌర్జన్యం చూడండి. ఏంద్రా ఎందుకు ఇవ్వాలి నీకు ఆస్తి మందే. కొంతమంది లెగుస్తారు, మన ఆస్తికి లెగుస్తారు, మన 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 కష్టార్జితానికి లెగుస్తారు కొంతమంది. కానీ నువ్వు భయపడ, మాకు తగ్గించుకో. ప్రభు సన్నిధిలో నన్ను ఏలేవాడు నువ్వయ్యా, నీ దగ్గర ఔన్నత్యం కలిగించే ఖడ్గం ఉంది, నీవు నాకు న్యాయము తీర్చగలిగిన దేవుడు నీవేనని దేవుని సన్నిధిలో ఆయన బలిష్టకరమైన చేతి కింద దీన మనసుకువై నువ్వు తగ్గించుకో. తగిన సమయంలో నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆస్తి విషయంలో మోసపోయావా? నీ కష్టార్జితంలో మోసపోయావా? నీది అన్నది నీ పొరుగువారు వచ్చి దోసుకొని నాది అని అన్యాయంగా
నువ్వు బాధపడుతున్నావు, నీ అన్నయ్య నిన్ను పలకరిస్తుందేమో. న్యాయం ఏదో ఒక రోజున నిన్ను తగ్గించుకున్న నిన్ను పైకి లేపుతుంది. కొట్టు చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రతి మనిషి తనను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో జీవించగలిగితే ఏమండి, తప్పనిసరిగా దేవుడు న్యాయం చేయకుండా ఉంటాడా లేదా? హల్లెలూయా చెప్పండి. వెళ్ళాలా దేవుని సన్నిధిలో? మనల్ని ఏలేవాడు ఎవరు? ఇప్పుడు మనకు అన్యాయం జరిగింది, ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే మేనమామ దగ్గరికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రభువా నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నాను, నువ్వే న్యాయం తీర్చగలిగిన వాడవు, నా కన్నీరు తోర్చగలిగిన వాడవు, నాకు కలిగింది ఏందో నాకు సొంతం చేయగలిగిన న్యాయాధిపతివి నీవే నాయనా అని మొరపెట్టు. ఈ పగలు ఔన్నత్యం కలిగించే ఖడ్గం కలిగిన న్యాయాధిపతి అయిన యేసయ్య నీకు న్యాయం తీర్చును గాక. అంతేగాని పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్తే నీ డబ్బు, నీ బలము అంత పాడైపోవటం ఏమి లేదు. హల్లెలూయా చెప్పండి. కోర్టుకు వేసామనుకోండి, ఏం చేస్తారు? వాయిదా మీద వాయిదా, వాయిదా మీద వాయిదా. మన దగ్గర ఎంత బలం ఉంది అంత తిప్పుతూనే ఉంటారు. హల్లెలూయా చెప్పండి. ఏముండదు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి, కానీ రావాల్సిన మంది రాదు. అసలు మన దగ్గర మనం ఎక్కడ ఇయ్యాలో అక్కడ ఇయ్యాలి కంప్లీటు. హల్లెలూయా చెప్పండి. పెద్ద మోకాలు కొట్టు, పెద్ద మోకాల మీద ఉండి ఒక ఫోన్ కొట్టు, నీ ఫోన్ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలకించును గాక. హల్లెలూయా. పోలీసులు కొట్టమాకు. ఎవరికి కొట్టాలి? పెద్ద మోకాల మీద ఒక ఫోన్ కొట్టు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ప్రభువా స్తోత్రం నాయన, ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తాను నువ్వు అక్కడ ఉంటానన్నావు, ఇదే నా కోడు, ఇదే రింగ్ చేశా రా అంటే ఒత్తడి దిగి వస్తాడు. యేసు నామములో నీకు న్యాయం తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని తగ్గించు. తగిన సమయంలో ఇచ్చేస్తాడు. తగిన సమయంలో నీకు న్యాయం తీర్చును కాక దేవుడు. ఎంతమంది విశ్వసిస్తున్నారండి? ఎంతమంది విశ్వసిస్తారు? తగ్గించుకో, దేవుడి సన్నిధి తగ్గించుకో. ప్రభు సన్నిధి ఔన్నత్యం కలిగించే ఖడ్గంగా ఉంటాడు. ఈ ఖడ్గం నీకుంటే న్యాయం జరగదా? ఈ పిల్లకు నీ కష్టార్జితం నరకబడదు, న్యాయంగా నీకు వచ్చేసిద్ది. ఆమె భయపడమాకు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటే ఔన్నత్యం కలిగించే ఖడ్గం మనకి న్యాయం తీర్చును గాక. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని వాక్యం అనేది రక్షణ స్థిరస్థానం అనే ఆ వాక్యాన్ని చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం అనుకుంటుంది, చదవండి. రక్షణ స్థిరస్థానము దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అంటే కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనం కలిగి ఉండాలి, ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండాలి. ఈ వాక్యానికి ఎవరైతే దేవుని మాటకు చోటు ఎవరిస్తారో, దేవుడి మాట ఎవరైతే వింటారో, ఆ వాక్యము ఎలా వచ్చిందో తెలుసా? ఈ వాక్యం, హల్లెలూయా చెప్పండి, దీన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. ఈ వాక్యం ధరించుకోవాలండి. ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని నెమరవేయాలి, ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఈ వాక్యం రాయించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడనే ఖడ్గం రాసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే ఈనాడు పేపర్ లాగానే ఉంటుంది ఇది చదివితే. వాక్యాన్ని రాయించింది ఎవరు? రాసింది ప్రవర్తలై ఉండొచ్చు, రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం అనే ఖడ్గం ధరించుకోవాలి. అంటే ఈ వాక్యానికి నువ్వు చోటిచ్చావనికి, ఈ మాటకు నువ్వు చోటిచ్చావంటే, ఈ మాటను రాయించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ మాట నా మాట కాదు, యేసయ్య మాట. సౌలా, దయచేసి అమాలేకుల్ని మొత్తాన్ని నువ్వు అసలు ఉంచకూడదు, కత్తికి ఒక కండ నరికేసేయాలి అంటే సీరియస్ తీసుకోకుండా జోక్గా తీసుకున్నాడు. కొంతమంది వాక్యం చూడండి, ఇక్కడ వాక్యం చెప్తాను కదా, నేను అప్పుడే అనుకున్నా మా అమ్మమ్మ ముక్కు ఇది సేమ్. మీ అమ్మమ్మ ముక్కో, మీ తాతయ్య ముక్కో, లేకపోతే మీ మేనమ్మ ముక్కు. ఇప్పుడు అవసరం ముక్కులు? అవసరం అండి పిల్లలతో ఆడుకోవటం? దేవుడి మాట సీరియస్గా తీసుకోరు కొంతమంది. దేవుడి మాట ఏమో కానీ ముందు నా నిద్ర మాత్రం చేస్తున్నాము. ఏమి సింపుల్గా తీసుకున్నాడో అయ్యగారు, ఎవరో ఇజ్రాయేలు ప్రజలు ఏలుబడి చేస్తున్న సౌలు గారు సింపుల్గా తీసుకొని అమాలేకుల్ని చంపినట్టే ఉన్నాడు. అలేరు చెప్పండి, అమాలేకుల్ని చంపినట్టే ఉన్నాడు కానీ బలిసిన వాటిని మాత్రం ఉంచుకున్నాడు. అలేరు చెప్పండి, వాక్యం ఎన్నట్టే ఉంటారు కానీ చేయరాని పనులు మాత్రం చేతనే. చివరికి ఏమైంది తెలుసా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎందుకు తెలుసా? ఈ మాటను నువ్వు వింటే ఈ మాటలో ఆత్మ ఖడ్గము ఉన్నది. సాతానును జయిస్తావు, సింహాసనాన్ని చేరుకుంటావు. లేచి నిలబడు, దేవుని సన్నిధిలో లేచి నిలబడు. వాక్యం వింటున్నావా? వాక్యం ఒడి బియ్యం పోసుకోవు. నువ్వు కులాన్ని చూసుకోవు, ఆచారాలను చూసుకోవు. నువ్వు వాక్యం వింటే యెహోషువ చేతిలో ఖడ్గం ఉందని నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉంది. ఆయన చేతిలో వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకున్నాడు. అమాలేకులు చూసి భయపడుతున్నారు, ఎందుకంటే యెహోషువకి జయం కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు సింహాసనము ఏర్పరచబడుతుంది. నువ్వేం ధరించుకున్నావు? ఏం కలిగి ఉన్నావు? సమాజం చూస్తుంది. హలో, నీ ప్రాంతంలో ఉన్నవారు చూస్తున్నారు. బ్రదర్ సిస్టర్, నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు. నీలో వాక్యం అనే క్రీస్తు బయటికి రావాలి. యేసు నామములో వాక్యం ధరించుకో. వాక్యంలో ఆత్మ ఖడ్గం దాగబడి ఉంది. ఆ ఆత్మ నిశ్చయముగా దురాత్మ సైన్య సమూహములను తుత్తురీడుగా చేయగలిగిన ఆ వాక్య ఖడ్గం నీకు ప్రయోజనం. అందుకే దేవుడు అంటాడు ఈ రోజున, నేను నీకు ఔన్నత్యము కలిగించే ఖడ్గమునై ఉన్నాను. పాపాన్ని ఖండించే ఖడ్గం, నీకు న్యాయాన్ని తీర్చే ఖడ్గం, సాతాను మీద నీకు జయము కలిగి సింహాసనానికి తెచ్చుకొని పోయి సింహాసనం మీద కూర్చుని పెట్టే ఆత్మ ఖడ్గం కావాలి నీకు. పరిశుద్ధాత్మ ఖడ్గం నీకు కావాలి. ఈ రోజున నువ్వు ఎదురవుతున్న పోరాటం, నీ కుటుంబంలో నీ పిల్లలు ఈ మాట అంటలేదు, అదొక పోరాటం. సాతాను గాడు కలిగిస్తున్నాడు ఆ మాట, సాతాను కలిగిస్తున్నాడు ఆ పోరాటం. వాక్యాన్ని వినో, వాక్యాన్ని హృదయంలో చేర్చుకో ఉంటే ఆ వాక్యాన్ని కలిగించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో అపవాది కలిగిస్తున్నటువంటి పోరాటాలు, వాటి మీద నీకు జయము కలగాలంటే యేసయ్య మాటకు నీ హృదయంలో చోటు ఉండాలి. మూడోదిగా, నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఖడ్గము నీకు న్యాయం తీరుస్తుంది. నిన్ను నీవు యేసయ్య మాట నీ హృదయంలో ఉంచుకుంటే ఆ యేసయ్య ఆత్మ అనే ఖడ్గం సాతాను మీద నీకు విజయము కలిగేటట్లు చేస్తుంది. నువ్వు పక్కన పెడుతున్నావా? లేవీయుల వలె క్రీస్తు వైపు తిరుగు. క్రీస్తు వైపు తిరిగినప్పుడే దేవుని మాట ఖడ్గము లాంటిది. నిన్ను శోధిస్తున్నప్పుడు ఈ శోధనలో నిలబడు, శుద్ధ సువర్ణంగా మార్చబడుదువుగాక. కడలేని కడాలి తీరము ఎడబాయ కడకు లాశతారి బాతురలాబా. కన్నీరు విడవద్దు, వేదనతో కృంగిపో. మాకు
న్యాయం తీర్చగలిగిన దేవుడు నీ ఎదుట నిలబడ్డాడు. ఈ పగలో తీర్మానం చేసుకుంటావా? ఆయన డాలుగా ఉంటాడు, నీకు ఖడ్గంగా ఉండబోతున్నాడు. నీ దగ్గర ఎన్నో ఉండొచ్చు, ఎన్ని కలిగి ఉండొచ్చు, అవి నీకు ప్రయోజనం కావు. ఇదిగో నీకు ప్రయోజనమైంది ఆయన ఖడ్గం. ఖడ్గం, ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం నువ్వు కలిగి ఉండాలని మాట్లాడాడు. అది నువ్వు కలిగి ఉండాలంటే యేసే నీకు కావాలి. యేసు వైపు నువ్వు తిరగాలి. లేవీయుల వలె యేసు వైపు తిరగాలి. వారిని యెహోవా ఆశీర్వదించబోతున్నాడు. ఎటువంటి ఆశీర్వాదం తెలుసా? ఆయన మనస్సులో అనే డైరీలో వారి పేర్లు రాసి ఉంచాడు. నువ్వు బాధపడమాకు, ఇల్లు లేదని, సంతానం లేదని బాధపడమాకు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. భయపడమాకు. పాపం నీ దగ్గరికి రానికుండా ఖండించడానికి ఆయన ఔన్నత్యం కలిగించే ఖడ్గం ఆయన ఆశ్రయించు. ఆయన వైపు తిరుగు, చాలు. అదిగో ఇశ్రాయేలు ప్రజల్లాగా దూడకు ఆరాధన చేసిన వ్యక్తిగా నువ్వు పారిపోమాకు. నువ్వు వెళ్ళావంటే ఆయన వస్తాడు. వచ్చి వాని క్రియలు చొప్పున ఎవడు పాపం చేశాడు, పాపం చేసిన వాని యొక్క పేరు నిశ్చయముగా జీవ గ్రంథంలో నుంచి తొలగించబోయే రోజు రాబోతుంది. కాబట్టి ఈ రోజు నీతో మాట్లాడాడు నా ప్రియ సహోదరి సహోదరుడు. ఒక తీర్మానం చేసుకో. దైవజనుడు గద్దిస్తున్నాడని, దైవజనుడు బుద్ధి చెబుతున్నాడని యోహాను అంటాడు. బాప్తీసమిచ్చి యోహాను అంటాడు మత్తయి సువార్తమానంలో ఏమంటాడో తెలుసా? ఉగ్రత నుంచి తప్పించడానికి, రాగల ఉగ్రత దినము నుంచి నిన్ను తప్పించడానికి బుద్ధి చెప్పేవాడు ఎవడా? బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి నీకు. నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంపాదనకి బుద్ధి చెప్పేవాడు కావాలన్నవారు నామములో బుద్ధి చెప్పేవాడు లేకపోతే నువ్వు చెడిపోతావు. దేవుడు లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుతారు. బుద్ధి చెప్పేవారు లేకపోతే, మందలించేవారు లేకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. అందుకే ఔన్నత్యం కలిగించే ఖడ్గం పాపాన్ని ఖండించి అదిగో నిత్య జీవానికి వారసుగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ జ్యేష్ఠ సంఘంలో ఈ నిశ్చయ అగాపే పరిచర్యలో దేవుడు నిన్ను తీసుకొని పెట్టాడు. అది నీకు నచ్చకపోతే ఆయన వస్తాడు. అది నీకు నచ్చకపోతే దేవుడికి దూరం అయిపోయావు అనుకో. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తున్న కన్నును తీసుకోవట్లేదు. దేవుడి మాట నువ్వు చెవును పెట్టుకోవట్లేదు, మనసులో ఉంచుకోవట్లేదు.